Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. గడప గడపకి మన ప్రభుత్వం. ఏంటి గడప గడపకి మన ప్రభుత్వం అంటే, మామూలుగా అన్ని గ్రామాల్లో కూడా అర్హతలు ప్రతి వాడికి అన్ని ఇచ్చేసాం. ఓ పెన్షన్ కానీ, ఓ రేషన్ కార్డు కానీ, ఒక ఆసరా కానీ, ఒక చేయూత కానీ, ఆటోలు 14 ఉన్నాయి మీ ఊళ్ళు, వాళ్ళకి వాహన మిత్రులు కానీ, చేదోడు టైలర్లు వాళ్ళు నాయి బ్రాహ్మణులు కానీ, తోడు ఎవరైనా చిరు వ్యాపారం మీద చేసుకుంటారు, పొలాలు ఉన్నాయి, రైతు భరోసా, ఇలాగ అన్ని పథకాలు అర్హతలు ప్రతి ఒక్కరికి కూడా మనం ఇచ్చినాము. కానీ ఏదో ఒక చిన్న టెక్నికల్ రీజన్ అంటే ఏంటి, ఎవరో మీ చుట్టాల బంధువులు ఖరగ్పూర్ నుంచి ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పథకాలు బాగున్నాయి, వాళ్ళకి రావు. ఏం చేద్దంటే అక్కడ రేషన్ కార్డు ఉండి ఉంటుంది, అక్కడ ఆధార్ కార్డు ఉండి ఉంటుంది, వాళ్ళు ఇక్కడికి వచ్చే సంవత్సరం అయిండి ఉంటుంది. పక్క ఏం చేస్తారు, మాకు కనిపించగానే ఓరయ్యా నాకు రావట్లేదురా పెన్షన్ అనుకో చెప్పేసి అక్కడ డిలీట్ చేయాలి రేషన్ కార్డు. అక్కడ ఏమో ఇలాంటి రకరకాల కారణాల వల్ల పెన్షన్ ఆగిపోయిన వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు. లేకపోతే మా అబ్బాయి ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే ఏదో వ్యాపారం కోసం అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తున్నాడని చెప్పి రేషన్ కార్డు కట్ అయిపోయిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు గ్రామం. అలాంటి వాళ్ళకి చేయూత అది కూడా మరి చేయూత రాని బాధ మరి చూడలేదు. మరి అక్కింటి వాళ్ళకి వచ్చేస్తుంటే చేయూత 18,000 వచ్చేస్తుంటే పట 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 అయిపోతా ఉంటారు. ఎప్పుడు దొరుకుతాడు డాక్టర్, మా ఇంటికి రాడా ఓటారా రాడా ఇప్పుడు చెప్పమా అని చెప్పి. అంటే చిన్న చిన్న కారణాలతో ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. నిజంగానే వాళ్ళకి చాలా ఆవేదన ఉంటారు. నిజంగా ఆ ఇంట్లో ఒకే ఇంట్లో వాళ్ళకి అమ్మఒడి డబ్బులు వచ్చుంటాయి, రుణమాఫీ డబ్బులు వచ్చుంటాయి, చేయుత డబ్బులు వచ్చేస్తుంటాయి, రైతు భరోసా డబ్బులు వచ్చుంటాయి, అవ్వాతాతలు ఉంటే 2,750 రూపాయలు పెన్షన్ వచ్చేస్తా ఉంటది. 1వ తేదీ వచ్చిందంటే చాలు వాలంటీర్ వచ్చి ఎంతనే ఉంటారు, ఏదో స్కీమ్ అనుకోరు. వీళ్ళు పక్క ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి రావు, ఆగిపోయి ఉంటాయి. ఇలా తల్లి పేసేస్తారు వాలంటీర్, చూడండి నీ వల్ల నాకు రావడం. అలాంటి వాళ్ళు అలా విడిచిపెట్టేస్తామా మనం? ఏమమ్మా విడిచిపెట్టేస్తామా? వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, వాళ్ళకు కూడా పథకాలు అందివ్వాలని. ఎవరైనా కానీ మిగిలిన ఇంటి వద్దకే పంపించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలనేది మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటా ఉన్నాను. 1వ తేదీ వస్తే చాలు, సూర్యుడు ఉదయించక ముందు, కోడి కూయక ముందు మన వాలంటీర్ మన ఇంటికి వస్తాడు, మన తలుపు కొడతాడు, అవ్వాతాతలు పలకరిస్తాడు, పెంచినటువంటి పెన్షన్ ని మన చేతిలో పెట్టి చిరునవ్వుతో మనకు వీడుకొని చెప్పేటటువంటి ఘనమైన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు అందరికి మనం చేసుకుంటా ఉన్నాను. ఎప్పుడైనా వచ్చాయి ఇంత పెన్షన్ 2,750. గతంలో ఎంత ఉండేది పెన్షన్? ఎంత ఉండేది? ఎవరది 2,000 అన్నారు? ఎంత ఉండేదమ్మా? 1,000 రూపాయలు ఉండేది. 2,000 ఎప్పుడైందో కూడా చెప్తాను నేను మీకు. 1,000 రూపాయలు పెన్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మన ప్రభుత్వం వస్తే 2,000 రూపాయలు చేస్తాము అని ఆ రోజు మనం చెప్పాము. పాదయాత్ర చేసుకుని ప్రతి గ్రామంలో, ప్రతి వాడ ఊరు చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. మన ప్రభుత్వం వస్తే 2,000 రూపాయలు చేస్తాము అని. కరెక్ట్ చంద్రబాబు ఇలా చూశాడు గుర్తు పెట్టి, ఎక్కడ దొరికాడు నాకు, జగన్మోహన్ రెడ్డి బాగా తెచ్చుకున్నాం ఇంతని 2,000 రూపాయలు చేస్తానంటున్నాడు, మరి నేను కానీ చేయకపోతే నా పని పట్టి బగాయించేస్తారు మా ఇల్లు అని చెప్పి ఎన్నికలు కరెక్ట్ గా 4 రోజుల ముందు, అంటే 3వ నెలలో నోటిఫికేషన్ వచ్చింది, 4వ నెలలో ఎన్నికైతే 2వ నెలలో 2,000 రూపాయలు చేసి. ఎప్పుడు చేశాడు? 2వ నెలలో 2,000 రూపాయలు చేసి ఇప్పుడు అంటాడు నేను కదా 2,000 రూపాయలు చేశాను అని. ఇంత సిగ్గులేని మాటలు చంద్రబాబు తప్ప ప్రపంచంలో ఎవరు మాట్లాడలేదు. నీకు 5 సంవత్సరాల సమయం ఇస్తే
4 సంవత్సరాలు 11 నెలలు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చి చివరి నెల ఏమో 2000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు అంతా నేను కదా ఇచ్చాను 2000 రూపాయలు పెన్షన్ అంటే మేము మాకేమి గుర్తులేదా? మేమేమి మర్చిపోయినామా? మీ జన్మభూమి కమిటీ సభ్యులు చేసిన అరాచకము ఆ బాధలు మనకి ఇంకా గుర్తులేవనుకుంటున్నావా? ఆ రోజు మనం చెప్పాము, ఎప్పుడైతే 2000 రూపాయలు చేశాడో చంద్రబాబు ఇలా చేస్తాడని మనం ఊహించే మనం వస్తే 3000 రూపాయలు పెంచుకుంటూ పోతాము అని చెప్పాము. వచ్చిన వెంటనే 2250 చేశాం, 2500 చేశాం. ఇప్పుడు 2000 ఎంత ఇస్తున్నాం? 750 ఇస్తున్నాం. మరి 3000 ఎప్పుడవుతుంది? చెప్పు. బట్టలు మేమే ఇచ్చామా? ఎవరెవరి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు చేతులు ఎత్తండి. బట్టలు మేమే ఇచ్చాం, బుక్స్ మేమే ఇచ్చాం, బ్యాగులు మేమే ఇచ్చాం, బెల్టులు మేమే ఇచ్చాం, సాక్సులు కూడా మేమే ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ అనుభవిస్తుంటాం. గతంలో ఎవరైనా ఇచ్చారా? అక్కడ తాగిపోలేదమ్మా. మీ స్కూల్ ఏవైతే ఉన్నాయో, మీ పంచాయతీలో 2 స్కూళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒక స్కూల్ ఉంది, దిబ్బవాన్పేటలో ఒక స్కూల్ ఉంది. ఈ 2 స్కూళ్ళు బాగు చేయడానికి సుమారుగా 70 లక్షల రూపాయలు ఇచ్చాం. ఎంత ఇచ్చాం? మీకు మాత్రం ఏం కనిపిస్తాయి? అలా ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డు, ఇంటి వెనక వేసిన డ్రైనే తప్ప ఈ స్కూల్ బాగు చేశారు, ఈ వ్యవస్థలు బాగు చేశారు, సచివాలయాలు పెట్టారు, మన ఇంటి ముందుకే పరిపాలన తెచ్చారు అని మనం ఆలోచించుకోలేకపోతా ఉన్నాం. అందుకని అవగాహన లేని వాళ్ళు దగ్గర నాకు అర్థం అదాపించు. అవగాహన లేని చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు అని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. స్కూల్ బాగు చేయడం అభివృద్ధి కాదా? ఏమమ్మా, స్కూల్ బాగు చేయడం అభివృద్ధి కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మన జీవితాలు ఎప్పుడు బాగుపడవు? మీ కుటుంబాలు ఎప్పుడు సెటిల్ అవుతాయి? మీ పిల్లలు బాగా చదువుకొని వాడు ఒక ఉద్యోగమో ఇంకోటి సెటిల్ అయితే తప్ప మన కుటుంబాలు ఏం బాగుపడవు. నీకు 5 లక్షలు 10 లక్షలు డబ్బులు ఇచ్చేస్తే నీ కుటుంబం ఏం మారిపోదు. నీ కుటుంబం మారేది కేవలం వాడు చదువుకొని చదువు. ఈ రోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా ఇంట్లో వాళ్ళు చదివించారు, ఎంబీబీఎస్ చదివించారు, ఎండి చదివించారు. ఎన్ని కష్టాలైనా సరే నువ్వు చదువుకోవాలని ఆయన చెప్పి నా మాన నాకు విడిచిపెట్టేశారు. అవకాశం వచ్చి మీ అందరికీ సేవ చేసేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం వల్ల ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను. మీకు సేవ చేయడానికి ఇదో గొప్ప అవకాశంతో మళ్ళీ మీ ముందుకి రావడం లేదు. ఆ చదువే లేకపోతే నేను కూడా మీ పిల్లలాగా ఏ దుబాయ్, ఖతారు, సౌదీ అరేబియా వెళ్ళిపోవడమే సంవత్సరానికి. అందుకని చదివించమని మిమ్మల్ని అందరినీ కోరుతాం. బాగా ఎండలు అనేసి కొద్దిగా అలా గ్యాప్ ఇచ్చున్నాం. అందుకనే ఈరోజు మీటింగ్ తర్వాత కొద్దిగా ఇల్లే తిరుగుతాను నేను. ఈరోజు అమ్మయ్య ఈరోజు విడిచిపెట్టేస్తా డాక్టర్ అనుకుంటాను. నేను అయిపోయింది అనుకుంటారేమో, మళ్ళీ వస్తాను. రేపు కాదు, రేపు కాకినాడ వెళ్తున్నాము. అక్కడ ఒక చిన్న ఇన్ఛార్జ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఒక రోజు పెడతాం. దానికి మళ్ళీ అందరూ మనం సమావేశం అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఓ 50 మంది 100 మంది మనం ఒక దగ్గర కూడి ఉదయం మొదలు పెడతాం. అవసరమైతే ఉదయం 7 గంటలకు వచ్చేస్తాం. మీరు ఇంకా అలా పళ్ళు తోపుకుంటుంటారు వ్యాపులు పట్టుకొని. మీ ఇంటికి మీ ఇంటి వద్దకే వచ్చి, మీ గడప వద్దకే వచ్చి ఈ 3 ఏళ్ల కాలంలో మీకు చేసిన మంచి వివరించి మీకేమైనా ఇబ్బంది ఉంటే తీసుకొని దాన్ని పరిష్కరించి న్యాయం చేయడానికే ఈ గడపకి మన ప్రభుత్వం మన కార్యక్రమం అనే సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటా ఉంటాము. అలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు మీ సర్పంచ్ శ్రీను, అలాగే ఎంపీటీసీ మరో సోదరుడు మాకయ్య.
మీ గ్రామ పెద్దలు, ఇదిగో మా డాడీతో సహా మీ ఊరు పిల్ల, మీ సొసైటీ అధ్యక్షుడు యోగి, మా మరో సోదరుడు వాసు, మరి అలాగే అందరిని ఆహ్వానించినటువంటి మరో సోదరుడు రవి. రవి పేరు తెలుసు. అలాగే దిబ్బవానిపేట నుంచి పెద్దలు వయసు సర్పంచ్ అయినటువంటి గురువులు, అక్కడి నుంచి కూడా చాలా మంది పెద్దలు వచ్చున్నారు. ఇంటి నుంచి కూడా ఇదిగో మా మనిషి వస్తున్నాడు, మా ఇంట్లో మనిషి వస్తున్నాడు, మా సోదరుడు వస్తున్నాడు, మా తమ్ముడు వస్తున్నాడు, మా అన్నయ్య వస్తున్నాడు, మా అబ్బాయి వస్తున్నాడని ప్రతి ఇంటి నుంచి విచ్చేసినటువంటి అక్కకి చెల్లెమ్మకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తపేట పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ ఉదయ్ కుమార్, జెడ్పీటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పాలెం శ్రీను, పిఎస్సిఎస్ చైర్మన్ అయినటువంటి మధుకేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాలరాజు, అలాగే వరదరాజు, మరో క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీను, మరి అలాగే మండల అధికారులందరూ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, పంచాయతీరాజ్ ఇంజనీర్ అందరూ కూడా ఉన్నారు. అలాగే మీ సచివాలయంలో మరో పంచాయతీ కొమరతాడు, ఈ రెండింటికి లింక్ ఉన్నాడు. ఒక డ్రైన్ కూడా కట్టాం, బ్రహ్మాండమైనటువంటి సీసీ రోడ్డు కూడా అక్కడ వేసుకున్నాము. అలాగే మీ ఊరికి దిబ్బవానిపేట కనెక్టింగ్ రోడ్డు చాలా సార్లు అనుకున్నాం. మనం వచ్చిన తర్వాత సగం వరకు రోడ్డు వేసాం, ఇంకా సగం ఉంది, దాన్ని కూడా పూర్తి చేస్తాం. మరి నాడు నేర్చిన సుమారుగా 70 లక్షలు ఇచ్చి అక్కడ ఇక్కడ 2 స్కూల్ కూడా బాగు చేసాం. మరి అలాగే అనేకమైనటువంటి సీసీ రోడ్లు మీ గ్రామంలో అయితే పూర్తి చేయడం జరిగింది. ఎంపీపీ స్కూల్ నుంచి దిబ్బవానిపేట వరకు, బీటీ రోడ్ నుంచి ఎంపీపీ స్కూల్ వరకు దిబ్బవానిపేటలో ఒక సీసీ రోడ్ వేసాం. మరి అలాగే ఎర్ర ఇంటి నుంచి అప్పుల స్వామి ఇంటి వరకు కొత్తపేటలో ఒక సీసీ రోడ్ వేసాం. దిబ్బవానిపేటలో మరో సీసీ రోడ్ వేసాం. కొర్ల ఇంటి నుంచి వెలమ ఇంటి వరకు పెద్ద డ్రైన్ వేసాం. మరి అలాగనే వెలమ ఇంటి నుంచి వీరస్వామి ఇంటి వరకు ఒక డ్రైన్ వేసాం. మరి అలాగనే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హ్యాండ్ పంపులు కూడా వేస్తున్నాం మన గ్రామం. మరో ప్రధానమైనటువంటిది రామ మందిరం నుంచి కామం ఇంటి వరకు ఒక సీసీ రోడ్డు ఇచ్చినాం. ఇలా ఇంకొన్ని సీసీ రోడ్లు అడిగారు, వాటిని కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మీకు ఇచ్చినటువంటి హౌసింగ్ కాలనీకి కొంతమంది స్థలాలు ఇచ్చారు, వాళ్ళకి అక్కడ వెళ్ళి స్థలాలు ఇస్తామని చెప్పామా? ఇద్దామా? మరి ఇద్దామా లేదా? రేపే వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు రాయించి రెడీగా పెట్టుకుంటా నా దగ్గర. రేపు కాకినాడ నుంచి వచ్చిన తర్వాత ఎల్లుండి ఎప్పుడు మీరు వాళ్ళందరిని ఆఫీస్ తీసుకొని రండి, నా చేతుల మీదుగానే వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్తపేట గ్రామం ఇదేమి నాకు పరాయి గ్రామమో వేరే గ్రామమో కాదు, మా సొంత గ్రామం. సొంత గ్రామం లాంటిదని కూడా అనడం లేదు, ఇది మా సొంత గ్రామం. ఇక్కడ నాకు అత్తలు ఉన్నారు, ఇక్కడ నాకు పెన్నులు ఉన్నారు, ఇక్కడ నాకు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, ఇక్కడ నాకు మరదళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, బామ్మరులు ఉన్నారు, అవ్వలు ఉన్నారు, తాతలు ఉన్నారు. మీ మనిషిగా మీకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ తరపున నిలబడినాము, పోరాటం చేసాం, మీ తరపున అసెంబ్లీలో మాట్లాడాం, ఈ నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలు చేసాం, ఈ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలు అన్నింటినీ చేస్తున్నాం. మొన్నటి ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించి నాకు మీరందరూ కూడా ముందుకు పంపించారు. ఇదేదో ఎన్నికల గురించి మాట్లాడటం లేదు, కానీ మీలాంటి వాళ్ళు మాకు బలంగా నిలబడినప్పుడే మేము మరింత బలంగా స్థిరంగా రాజకీయాలు చేయగలుగుతాం. మన మంత్రివర్యుల గారిని తీసుకున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి మన మన మంత్రివర్యులు డాక్టర్ సి